ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారండి. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా అత్యంత మెజార్టీతో కూటమి నాయకులే గెలుస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కూటమి ఎందుకు వస్తుందని మీరు చెప్తున్నారు? ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్‌కి ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న గవర్నమెంట్‌కి ప్రతి ఒక్క ప్రజలు కూడా కంపేరింగ్ చేసుకుంటున్నారు. పూర్వ గవర్నమెంట్ ఎలా ఉంది, జగన్ గవర్నమెంట్లో రాజకీయం ఎలా చేశాడు, ఎంత ప్రజలు నష్టపోయారు, ఇప్పుడు గవర్నమెంట్లో ప్రజలు ఎలా స్వలాభం పొందుతున్నారు, గవర్నమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా కంపేరింగ్ చేసుకుంటున్నాడు. అందుకని కూటమి మళ్ళీ ఆధిక్యతతో వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి 2029 ఎన్నికల్లో నేనే గెలుస్తానని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి అసలు జగన్ ఏం పీకాడని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము, మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ నష్టపోయింది ముందు యువత, మహిళ. ఎందుకంటే ఈ రెండు కూడా యువత వర్గం నష్టపోయింది, మహిళా వర్గం నష్టపోయింది. వీళ్ళిద్దరు కూడా చాలా కడుపు మంటతోటి ఉండి ప్రజల నిర్ణయం ప్రకారం 11 సీట్లతోటే జగన్ ఇంట్లో కూర్చోబెట్టారు. అటువంటి జగన్ మళ్ళీ ఎలా వస్తాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్ ఎలా నెగ్గుతాడని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాం మిమ్మల్ని. అయితే ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎన్నికలకు రెడీ అవ్వండి, యుద్ధానికి సిద్ధం కండి, తేల్చుకుందాం అని చెప్పి కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. కార్యకర్తలందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు, రెడీగా ఉండండి, యుద్ధం చేద్దామని అంటున్నాడు. ఏంటి అసలు ఆయన ప్లాన్ ఏంటి? ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అసలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు స్థానిక ఎన్నికల్లో? నథింగ్ డూయింగ్ అండి. జగన్ మాత్రం గెలవటం అనేది నాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే గవర్నమెంట్లో నష్టపోయిన వాళ్ళందరూ కూడా జగన్ మళ్ళీ ఎక్కడొస్తాడని చెప్పేసి భయభ్రాంతులతో గురవుతున్నారే తప్ప జగన్ను మళ్ళీ గెలిపించుకుందాం, జగన్ కార్యకర్తలు నాయకులకి సపోర్ట్ చేద్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విల్లింగ్లో లేరని తెలియజేస్తున్నారు. ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకుందాం, అంటే ఆల్రెడీ ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు కూడా మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని బతకనివ్వం అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి? అసలు రాష్ట్రంలో ఎలా ఉంటుంది అంటారు? రప్ప చెబుతానని చెప్పేసి జగన్ అంటున్నాడు. మేము అధికారంలోకి వస్తే రప్ప చేసేస్తామని చెప్పేసి, అలాగే మేకపోతులను బలిచ్చి మేకపోతుల్లో వాల్ పోస్టర్లో రక్తాలు చిందిస్తున్నాడు. రేపొద్దున్న నిజంగానే గనక జగన్ గనక లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచాడే అంటే ప్రజలు గనక వాళ్ళ కొరివి వాళ్లే తచ్చి పెట్టుకున్నట్టుగా అవుతుందన్నమాట. ఎందుకంటే రౌడీయిజం ఎక్కడ చూసినా, దుర్మార్గాలు, అలాగే ఎక్కడ చూసినా సరే రప్పాలు ఇవే జరుగుతాయని తెలియజేస్తున్నాం. మరి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, అసలు ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? కూటమిలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు? చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, తదితరులు కానీ ఎలా ఉంది పనితీరు? మీరేమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉందని చెప్పేసి మీరు నన్ను అడిగే కన్నా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు ఒక మీడియా కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు అనేది మాకన్నా మీకే బాగా తెలిసింది. ఎందుకంటే 24 గంటలు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలు అంత హ్యాపీగా ఉన్నారు, ప్రజల నిర్ణయం ఏంటనేది మీకే తెలిసిద్ది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా చెప్తున్నాను, మళ్ళీ కూటమి నాయకులే, కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులే గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న రీసెంట్గా బీసీ ఒడ్రు మహిళకి అలాగే ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఆ అమ్మాయికి అసలు వెనకాల సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఫినాన్షియల్ లేదు. అయినా ఒక ఒడ్రు కులస్తురాలిని తీసుకొచ్చి, నార్మల్ లేడీని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు ప్రజలు ఎంత ఇదిగా స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఇక్కడే కనిపిస్తుంది. ఒక మహిళని ఎంకరేజ్ చేయడానికి, ఒడ్రు కులస్తురాలని ఎంకరేజ్ చేయడానికి ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు.